I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. It is again our privilege to stand before you with the word of God. మరొకసారి దేవుని యొక్క వాక్యముతో మీ ముందు నుంచోవటం అనేది దేవుడిచ్చిన మాకు ఆధిక్యత. 2022 again we are with the word to meet you to quench the thirst of your spirit. 2022 సంవత్సరములో మరి దేవుని యొక్క వాక్యము ద్వారా మీ యొక్క దాహార్తిని తీర్చడానికి మీ ముందున్నాము. I wish you all a wonderful new year 2022. 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. God has given a vision that in this new year He is going to bless abundantly whatever we lost 20 and 21. He is going to bless you and me in a double portion. ఈ 2022 సంవత్సరంలో మనం 21 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికి రెండంతలుగా మనకి దేవుడు ఆశీర్వదిస్తాడని నాకు దేవుడిచ్చిన మరి వాగ్దానం. Amen. Hallelujah. Hallelujah. Today we are going to discuss something very, very important in our life. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Still the celebration of Christmas is still in our memory. It is so fresh. క్రిస్మస్ జరుపుకున్నాం మనం, అది ఇంకా మన ఆలోచనలో ఇంకా ఉంది. What all we have done, how we celebrated Christmas, it is still in memory. మనము ఏ విధముగా క్రిస్మస్ ని జరుపుకున్నాము అనేది మనకి ఇంకా బాగా గుర్తుంది. But in the Word of God, there is a discussion about the second Christmas. కానీ దేవుని యొక్క వాక్యములో రెండవ క్రిస్మస్ గురించి కూడా మరి చెప్పబడి ఉంది. We all come to know the second coming, but there is a second Christmas also. రెండో రాకడ గురించి మనం వింటున్నాము కానీ రెండవ క్రిస్మస్ గురించి మనము ఎప్పుడు ధ్యానించలేదు. See, the young pastor Titus, God has revealed this truth through Paul to this man. అపోస్తలుడైన పౌలు ద్వారా తీతుకి ఈ విషయాన్ని దేవుడు వెల్లడించాడు. See, Jesus Christ came to this world as a child, as a son of God, as a child on Christmas Day. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారునిగా ఒక పిల్లవానిగా క్రిస్మస్ దినాన ఈ లోకంలోకి జన్మించాడు. The foundation word of Christmas is John 3:16. God so loved the world and He gave His begotten Son so that no one can be perished, everyone should have everlasting life. మనకి తెలిసిన విషయమే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మరి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అన్నది మనకి పునాదిగా ఉన్నది. And the angels appeared to the shepherds and they announced that a savior is born for all. మరి దూతలు గొర్రెల కాపరులకు కనపడి రక్షణకర్త అందరి కోసము జన్మించాడని చెప్పి తెలియజేశాయి. So Christmas is not for only Christians. కనుక మనం గమనించినట్లయితే క్రిస్మస్ అనేది క్రైస్తవులకు మాత్రమే కాదు. Christmas is for all. క్రిస్మస్ అనేది అందరి కోసము ఉన్నది. The purpose of Christmas is people should be saved and they inherit the everlasting life. మనుషులు రక్షణ పొంది నిత్య జీవం పొందాలి అనేదే క్రిస్మస్ యొక్క సారాంశము, దాని యొక్క అవసరత. But somehow on due course the main theme of Christmas is diluted. Even sometimes we forget that. కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే అసలు క్రిస్మస్ యొక్క ఉద్దేశం మర్చిపోయి అదంతా కూడా మనం కూడా దాన్ని మర్చిపోయాం. The Savior wanted to redeem people, bring people again to the living God. రక్షణకర్త మనుషుల్ని మరొకసారి దేవుని సన్నిధికి తేవాలనుకున్నదే క్రిస్మస్. The churches, all the fellowships are meant for this particular job. సంఘాలు కానివ్వండి, చర్చిలు కాని ఉన్నది ఎందుకంటే మరి తప్పిపోయిన వారిని, దూరంగా వెళ్ళిపోయిన వారిని అందరినీ కూడా మళ్ళీ దేవుని సన్నిధికి తేవటానికి. But we try to give all importance for extracurricular
activities thing, so that the basic value, the basic reason of Christmas is forgotten. కానీ మనం మిగతా విషయాలన్నీ ఆలోచించి క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనము పక్కన పెట్టేస్తున్నాము. The angels were telling, I bring you good news of great joy that will be for all the people. మనము లూకాసు వార్త 2:10 చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. Christmas is a good news of great joy. మనం గమనించినట్లయితే మహా సంతోషకరమైన సువర్తమానముగా ఉంది క్రిస్మస్ అనేది. When the angels from heaven say that it is a great joy, it is definitely a great joy. మరి పరలోకం నుండి వచ్చిన దూతలు అవి మహా సంతోషం అని చెప్తున్నాయంటే ఖచ్చితంగా మహా సంతోషకరమైన విషయమే. What is that great joy? A Savior has been born to you and me. ఆ మహా సంతోషకరమైన వార్త ఏంటి? ఓ రక్షకుడు మన కోసము మీకోసము జన్మించాడు. He is Christ. అతనే యేసుక్రీస్తు. What is the meaning of Christ? The one who sets you from sin. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే పాపము నుండి మనల్ని విముక్తి చేసే వ్యక్తి అని. Christmas is saving people from sin. క్రిస్మస్ అంటే మనుషుల్ని పాపము నుండి విముక్తి చేయటమే. And I don't know how many people are remembering this wonderful meaning of Christmas. కానీ ఎంతమంది ఈ క్రిస్మస్ యొక్క అసలు అర్థాన్ని గుర్తుంచుకుంటున్నారో నాకు తెలియదు. But Christmas is over now. కానీ క్రిస్మస్ అయిపోయింది. And now we are entering into a new year. మరి నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాము. Now we need to think about the second Christmas. ఇప్పుడు మనము నూతన సంవత్సరం అడుగు పెట్టాం కాబట్టి రెండవ క్రిస్మస్ గురించి మనం ఆలోచించాలి. And first Christmas was foretold. First Christmas was announced by angels and all this. But the second Christmas, it's going to be sudden. మొదటి క్రిస్మస్ అనేది మరి ముందుగానే చెప్పబడింది, అదే విధంగా దూతలు కూడా అందరికీ చెప్పారు. కానీ రెండవ క్రిస్మస్ అనేది మాత్రము అకస్మాత్తుగా జరుగుతుందన్నమాట. Hallelujah. హల్లెలూయా. Let us turn to the book of Titus. తీతుకు రాసిన పత్రిక చూద్దాం మనము. 2nd chapter verse 11 onwards. 2:11 నుంచి చూద్దాము. See, he is referring this first Christmas in this way. మొదటి క్రిస్మస్ గురించి ఇక్కడ కొంచెము చెప్తున్నారు. For the grace of God that brings salvation has appeared to all men. తీతుకు రాసిన పత్రిక 2:11 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. So he is referring Christmas as grace of God. ఇక్కడ మనం గమనించినట్లయితే క్రిస్మస్ ని దేవుని యొక్క కృపగా చెప్తున్నారు మనకి. We never deserve to celebrate Christmas. మనము క్రిస్మస్ ని జరుపుకునే అర్హత మనకు లేదు. We don't have any qualification, any status to celebrate Christmas. మనము ఎటువంటి విధముగాను క్రిస్మస్ ని జరుపుకోవడానికి మనకు అర్హత లేదు, ఆ ఆధిక్యత లేదు. Sometime in the churches they bring big cake and cut Christmas cake. కొన్ని సంఘాల్లో మరి పెద్ద కేక్ తీసుకొచ్చి ఆ క్రిస్మస్ కేక్ అని కట్ చేస్తారు. A cake is cut on a birthday party. బర్త్డే జరుపుకున్నప్పుడు, పుట్టినరోజు జరుపుకున్నప్పుడు కేక్ కట్ చేస్తాం అనేది మన సాంప్రదాయం. We remember that Jesus Christ was born as a child and we celebrate his birthday and cut a cake for him. క్రిస్మస్ రోజు మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు వారు మరి జన్మించారు కనుక, పిల్లవాడిగా జన్మించాడు కనుక మనం క్రిస్మస్ కట్ చేస్తున్నాం కేక్. See, if you think in that way, 2022 times people have cut cake. అంటే మనం ఇప్పుడు ఆలోచిస్తే 2022 సార్లు కేక్ ని కట్ చేశారన్నమాట మనుషులు. And we think that we are all invited to attend that Christmas party. ఆ విధముగా మనందరం కూడా క్రిస్మస్ పార్టీకి ఆహ్వానించబడ్డాం అన్న విషయం ఆలోచిస్తాం మనం. If you really think that are you eligible, are you qualified to attend that party? ఒకసారి ఆలోచిస్తే మనము ఆ క్రిస్మస్ పార్టీకి వెళ్ళటానికి మనం అసలు అర్హత ఉందా మనకి? The baby is the child of Most High God. ఆ శిశువు ఎవరు? దేవుని యొక్క కుమారుడు. And
wise men came from the eastern part of the world, and they asked one question: where is the child who was born as the king of Jewish people? మరి జ్ఞానులు వచ్చి రాజుగా జన్మించిన ఆ శిశువు ఎక్కడున్నారని చెప్పి అడిగారు. A king was born, రాజు జన్మించాడు. and people are invited. You and I are invited to go and attend the Christmas birthday party to cut the cake. ఆ శిశువు జన్మించినప్పుడు, రాజు శిశువుగా జన్మించినప్పుడు ఆ పండక్కి, ఆ క్రిస్మస్కి, ఆ బర్త్డే సెలబ్రేషన్కి మనందరిని కూడా ఆహ్వానించారు. And we cut the cake, eat the cake and forget about Christmas and walk out. మనం ఆ కేక్ ముక్క తింటాము, క్రిస్మస్ గురించి మర్చిపోయి బయటకు వచ్చేస్తాం. And that is not the true Christmas. కానీ అది నిజమైన క్రిస్మస్ కాదు. The truth is the grace of God that brings salvation has appeared. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటో మనకి ఇక్కడ రాయబడి ఉంది. మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప అన్న విషయం మనం గ్రహించాలి. It is for all men. గమనించినట్లయితే మనుష్యులకు అంటే ప్రతి వ్యక్తికి కూడా సంభవించింది ఇది. All men, the news of Christmas, the grace of God should reach them. ప్రతి మానవునికి కూడా దేవుని యొక్క ఈ క్రిస్మస్ యొక్క సువార్త, ఈ కృప, దేవుని యొక్క కృప చేరాలి. And the grace is nothing but you are not at all entitled, you are not at all having any qualification, but still God wants to give to you. మనము కృప అంటే ఏంటంటే మనకి ఎటువంటి అర్హత లేని పరిస్థితుల్లో అది మనం పొందటం అనేదే కృప. Nobody has thought of everlasting life. నిత్య జీవం గురించి ఎవరు ఆలోచించలేదు. People think that, oh, we are born in this world and we grow and we try to do many things and become old and die and vanish. అందరూ అనుకునేది ఏంటంటే మనం ఈ లోకంలో జన్మించాము, మనం చేయాల్సిన పనులు చేస్తాము, ముసలం అయిపోతాము, దాని తర్వాత చనిపోతాము, ఇంకంతే అనుకుంటారు. Men of God, Moses, Abraham, all they were born and one day they passed away from this world. దైవజనులు చాలా మంది కూడా, మోషే అవనివ్వండి, అబ్రహాం అవనివ్వండి, కూడా ఈ లోకంలో జన్మించారు, మరి వాళ్ళు కూడా చనిపోయారు. But nobody ever thought that there is a everlasting life, life after life, permanent life. ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం ఉందన్న విషయం, నిత్య జీవం ఉందన్న విషయం ఎవరు ఆలోచించలేదు. See, that is the thing, the promise of God. John 3:16, you and I need to have everlasting life. యోహాను 3:16లో ఉన్న విషయం అదే మనము తెలుసుకోవాల్సింది, అది మనం దానికి నిరీక్షణ మనకు ఉన్నది, అదే మనకి నిత్య జీవం అనేది. If you don't have the assurance of everlasting life, the word of God says that you will be perished. మనకి నిత్య జీవం యొక్క ఆ నమ్మకము, నిరీక్షణ లేకపోతే మనము నశించిపోతాం. We should not perish but have everlasting life. మనము మరణించకూడదు కానీ, మనం నాశనం అవ్వకూడదు కానీ నిత్య జీవం పొందాలి మనం. People of other faith will have different opinion after our death. మరి వేరే నమ్మకాలు ఉన్న వారికి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వారికి వేరు ఆలోచనలు ఉంటాయి. I was born as a human, this incarnation, this life. Then after my death, I will be born as a animal. I will born as a bird. This sort of concepts are there. నేను ఈ జన్మలో మరి మానవునిగా జన్మించాను, వచ్చే జన్మలో నేను మరి పశువుగా జన్మించవచ్చు, లేకపోతే దాని తర్వాత జన్మలో నేను పక్షిగా జన్మించవచ్చు అనుకుంటూ ఉంటారు. But only the word of God, the truth of God is, after this life we are going to enter into everlasting life. కానీ దేవుని యొక్క వాక్యం సెలవించేది ఏంటంటే మనం ఈ జీవితం తర్వాత నిత్య జీవితంలోకి అడుగు పెడుతున్నాము. Whether you are a righteous man of God, the child of God, or the child of devil, you are going to enter into everlasting life. మీరు దైవజనులైనా సరే, దేవుని యొక్క బిడ్డలైనా సరే, సాతాను యొక్క బిడ్డలైనా సరే, నిత్య జీవంలోకి మీరు వెళ్తున్నారు. In the everlasting life, where you are going to spend your time? That is the question. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నిత్య జీవం అనేది మీరు ఎక్కడ గడుపుతారనేదే ప్రశ్న. God has sent His Son so that you and I should
reach the everlasting life, spend our time in the presence of God. తండ్రి అయిన దేవుని యొక్క కోరిక ఏంటంటే ఆయన కుమారుని ద్వారా మనము తెలుసుకుని రక్షణ పొంది నిత్య జీవం పొంది ఆయన సన్నిధిలో మనం నిత్య జీవం గడపాలని. In no way I am qualified, in no way I am eligible, but God has decided, because He loves you and me, God has decided to offer this everlasting life by His grace. మనకు ఎటువంటి అర్హత లేదు, కానీ దేవుడే మనం నిశ్చయించుకుని ఆయన కృప ద్వారా మనకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. The grace of God appeared to all men. మనం గమనించినట్లయితే రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమే మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అని ఉంది చూడండి. When you say it is appeared, it is available. ప్రత్యక్షమైందంటే ఏంటి? అది మనకి అందుబాటులో ఉందని అర్థము. What we need to do is, we need to take up or inherit or make it our own, the available opportunity of everlasting life in this world. ప్రత్యక్షమైందంటే ఏంటి? అది అందుబాటులో ఉంది. అందుబాటులో ఉందంటే ఏంటి? మనం దాన్ని పొందాలి, దాన్ని మనం తీసుకోవాలి. తీసుకుని ఈ లోకంలో ఉన్నప్పుడే దాన్ని మనం అనుభవించాలి. See, God's plan is, you cannot just like that enter into the kingdom of God, God's presence, everlasting life with God. మనం ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళడానికి ఇప్పుడు ఉన్న పళంగా మనం వెళ్ళిపోలేము అన్న విషయం మనం గ్రహించాలి. Romans 3:21-26. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, God's plan is that He wanted to make you qualified, eligible to enter into the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలోకి మనం అడుగు పెట్టడానికి, అర్హత పొందడానికి కొన్ని విషయాల్ని మరి దేవుడు మనకి రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. Verses 21 says, "But now a righteousness from God apart from law has been made known, to which the law and the prophets testify. This righteousness from God comes through faith in Jesus Christ to all who believe." 21-22 వచనాలు చూద్దాము. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలు పరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. See, it's maybe a little complicated to understand, but I will put it in a very simple words. God is righteous. ఇది కొంచెం చదివితే కొంచెం అర్థం అవడానికి కష్టంగా ఉందేమో కానీ నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అదేంటంటే దేవుడు అంటేనే నీతిమంతుడు. If somebody wanted to reach God, దేవుణ్ణి ఎవరన్నా కలవాలనుకుంటే, చేరాలనుకుంటే, somebody wanted to go near to God, they should be the righteous people. దేవుని సన్నిధికి ఎవరన్నా వెళ్ళాలంటే ఏంటి? వారు కూడా నీతిమంతులై ఉండాలి. The word of God says God loves the sinner, not the sin. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని కాదు. So He wanted to remove or make you clean, holy, righteous before you are reached to God. కనుకనే మనల్ని పరిశుద్ధులుగా చేసి మనల్నంతా శుభ్రపరిచి ఆయన సన్నిధికి మనల్ని తీసుకెళ్తాడు ఆయన. How He can clean you and me? మనల్ని ఏ విధంగా పరిశుభ్రంగా చేయగలుగుతాడు ఆయన? And one of my friends was telling him, brother, it is impossible, because every day I commit mistake, every day I sin. How God will keep on cleaning me? మరి ఒక సహోదరుడు చెప్తుండాడు, అది చాలా కష్టమైన విషయము బ్రదర్. మరి ఎందుకంటే నేను ఎప్పుడు తప్పు చేస్తూనే ఉన్నాను, మరి ప్రతిసారి నన్ను దేవుడు పరిశుద్ధంగా చేస్తూ ఉంటాడా అని. Nobody can say that I am perfect all the 24 hours every day. I am a clean man. ఎవరో కూడా 24 గంటలు ప్రతిరోజు కూడా నేను పరిశుద్ధంగా ఉన్నానని చెప్పలేరు. And that is the reason people give up. Okay, let me live, eat, die and go. అందుకే చాలా మంది కూడా సరే ఇలాగే జీవిద్దాము, తిందాము, పడుకుందాము, చనిపోదాం అనుకుంటారు. But God's plan is something different. కానీ దేవుని యొక్క ప్రణాళిక కొంచెం వేరుగా ఉంది. The righteousness from God comes through faith in Jesus Christ.
మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క నీతి మన మీదకి వస్తుంది. See, very simple. On Christmas Day, Jesus Christ was born. క్రిస్మస్ దినాన యేసుక్రీస్తు వారు జన్మించారు. And when Christ came into this world, he brought the righteousness of God along with him. యేసుక్రీస్తు వారు ఇక్కడ జన్మించినప్పుడు దేవుని యొక్క నీతిని కూడా ఆయనతో పాటు తీసుకొచ్చారు ఆయన. The idea is he wanted to impart or give this righteousness to all men. ఆయన నీతిని మనందరికీ కూడా ప్రతి మనిషికి కూడా ఇవ్వాలనేది ఆయన యొక్క ఉద్దేశము. See, verse 21, the last part is telling that there is no difference, for all have sinned and fall short of the glory of God and are justified freely by his grace. మనకి తెలుగులోకి వచ్చినప్పటికి 23వ వచనంలో ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 3:23, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. See, now we need to connect these verses. Grace of God, righteousness of God, all men are entitled for this. ఈ రెండు వచనాలు మనం కలుపుకొని తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క నీతి ఉంది, దాని ద్వారా మనందరము కూడా అది పొందగలుగుతున్నాము. This righteousness is not made righteousness, it is God's righteousness. It has come all the way from heaven, and Jesus Christ brought it down to the earth. నీతి అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే అదేదో తయారు చేసింది కాదు, దేవుని యొక్క నీతి యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకముకి ఆయన జన్మించినప్పుడు వచ్చింది. And now this righteousness is available in this world. ఆ నీతి ఈ లోకంలో ఇప్పుడు మనందరికీ కూడా లభ్యమవుతోంది. And we are living in the dispensation, in the period of grace. మనందరము కూడా కృప దినాల్లో ఉన్నాము. Anybody who believes and accepts Jesus Christ, they can have this righteousness. ఎవరైనా సరే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వారందరికీ కూడా ఈ నీతి అనేది లభిస్తుంది. Jesus Christ is the center point. He is the point to be given this wonderful blessing of righteousness. యేసుక్రీస్తు వారే ప్రధాన మధ్యలో ఆ బిందువుగా ఉన్నారు. ఆయన ద్వారానే మనందరికీ కూడా నీతి అనేది లభిస్తుంది. See, the word of God again confirms in Galatians 3:26. గలతీయులకు రాసిన పత్రికలో మరొకసారి మనం చూస్తున్నాము. For you are all sons of God through faith in Christ Jesus. గలతీయులకు రాసిన పత్రిక 3:26లో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. See, very simple. If you have faith in Christ, you become the child of God. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా సులువుగా మనకు అర్థమవుతుంది ఏంటంటే మనము యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచితే మనము దేవుని యొక్క కుమారులుగా అవుతున్నాము. And people say that, yes brother, I know Jesus, I know the name of Jesus Christ, I have faith to a certain extent because I studied in a convent, a Christian school. All these people will talk about. మరి చాలా మంది కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే నాకు క్రీస్తు గురించి తెలుసు, ఆ విశ్వాసం గురించి కూడా తెలుసు, నేను క్రైస్తవ కాన్వెంట్ లో చదువుకున్నాను, ఆ విషయాలన్నీ నాకు తెలుసు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. But the word of God says, John 1:12 verses, those who believe and receive, they become the children of God. కానీ దేవుని వాక్యము యోహాను సువార్త 1:12లో ఏమని చెప్పి తెలివిస్తున్నారంటే తను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. So we believe Jesus Christ and we receive him as our Lord and Savior, and we believe that he reigns, he lives in our life. మనము యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన మన రక్షకునిగా అంగీకరించి ఆయన ఎప్పుడైతే ఆహ్వానిస్తామో ఆయన మన జీవితాల్లో ఉంటాడు, ఆయన మనలో ఉండి ఆయన మనం నడిపిస్తాడు. So being righteous people, we have a responsibility now. మన నీతిమంతులుగా ఉండటం ద్వారా మనకి ఇప్పుడు ఒక మరి పని ఉందన్నమాట. What is that responsibility? మనకున్న బాధ్యత ఏంటి? Titus 2nd chapter verses 13 says,
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే he is talking about a blessed hope, a glorious hope. ఒక మంచి నిరీక్షణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 13 says, while we wait for the blessed hope, the glorious appearing of our great God and Savior Jesus Christ. మనము తీతుకు రాసిన పత్రిక 2:13 చూసినట్లయితే, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. See, first Christmas, he was born as a child. మొదటి క్రిస్మస్ దినాన్న ఆయన శిశువుగా జన్మించాడు. Now the second Christmas, we are waiting as a glorious appearing of Jesus Christ. రెండో క్రిస్మస్ సమయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నాము. In second Christmas, he is not going to come as a child. రెండో క్రిస్మస్ సమయంలో ఆయన శిశువుగా రాడు. But he has to come. He has to come in second Christmas to take you and me to the Father. కానీ రెండో క్రిస్మస్ అనేది ఉన్నది, ఆయన రావాల్సింది ఉన్నది, ఆయన వచ్చి మనందరినీ కూడా తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. See, why he is coming? Because we are all his own. ఆయన ఎందుకు వస్తున్నారు? మనందరం కూడా ఆయన యొక్క సొత్తుగా ఉన్నాము. And verses 14 says, who gave himself for us to redeem us from all wickedness and to purify for himself a people that are his very own. 14వ వచనం చూసినట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. In first Christmas, he was born as a child. మొదటి క్రిస్మస్ అప్పుడు ఆయన శిశువుగా జన్మించాడు. And he was grown and he started his ministry at the age of 30. మరి ఆయన ఎదిగి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన యొక్క పరిచర్య ప్రారంభించారు. Just 3.5 years he was doing the ministry of the Father God. తండ్రి అయిన దేవుని యొక్క పరిచర్య ఆయన 3.5 సంవత్సరాలే చేస్తున్నారు. Then he was killed on the cross. మరి శిలువ మీద మరణించాడు ఆయన. He died on the cross, shed his precious blood to remove, to wash all the sin of the world. ఆయన ఆ శిలువ మీద మరణించి ఆయన యొక్క రక్తం ద్వారా సమస్త మానవాళి లోకం యొక్క పాపాన్ని తుడిచివేశాడు ఆయన. He has established the forgiveness of sin on this earth. ఈ భూమి మీద పాప క్షమాపణని ఆయన నిలిపాడు. Any sinner, every sinner can repent and come to him so that all his sins will be forgiven. ఎలాంటి పాపి అయినా సరే ఆయన సన్నిధికి వచ్చి క్షమాపణ అడిగితే, పాపాలను ఒప్పుకుంటే ఆ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. This truth is revealed to Titus, and he was mentioning he gave himself for us. ఆ సత్యాన్ని తీతుకు కూడా వెల్లడిపరచబడి ఇక్కడ 14వ వచనంలో అదే చెప్తున్నాడు. అతను తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని చెప్తున్నాడు. Why he gave himself for us to redeem you and me from the sin. ఆయన ఎందుకు తనను తాను అర్పించుకున్నాడు? మనల్ని సమస్త దుర్నీతి నుండి, పాపము నుండి విముక్తి చేయడానికి. All the wickedness what you and I have should be completely washed away. మనలో ఉన్న సమస్త మూర్ఖత్వము, దుర్నీతి మొత్తము కూడా కడిగివేయబడాలి. And God's point is that you and I should be purified. ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు నేను కూడా పవిత్రపరచబడాలి. And God wanted to make you the righteousness of God. దేవుని యొక్క నీతిగా మనల్ని నిలబెట్టాలనుకున్నాడు ఆయన. The righteousness of God, that is you and me, are the own people of God. దేవుని యొక్క నీతిగా ఉన్న మీరు నేను ఆయన యొక్క సొంత ప్రజలుగా ఉన్నాం మనము. See, God wanted you and me for himself. మిమ్మల్ని నన్ను ఆయన సొంత కోసము కావాలనుకుంటున్నాడు. Because we are of his very own people. ఎందుకంటే మనం ఆయన జనాంగముగా ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. This is first Christmas. అది మొదటి క్రిస్మస్. Now God is coming back. ఇప్పుడు దేవుడు మరొకసారి రాబోతున్నాడు. Jesus is coming back. యేసు రాబోతున్నాడు. Not as a small child, శిశువుగా కాదు, as a glorious God.
మహిమ గల దేవునిగా వస్తున్నాడు. because he wanted to gather of his own people in this world. ఈ లోకంలో ఉన్న ఆయన జనాంగాన్ని ప్రజల్ని ఆయన సేకరించాలనుకుంటున్నాడు. Who are his own people? ఆయన ప్రజలు ఎవరో? Rich people, ధనికుల, politicians. రాజకీయవేత్తల? His own people are purified, justified and cleaned by his precious blood. పవిత్రపరచబడి నీతిమంతులుగా ఎంచబడిన వారు ఆయన యొక్క ప్రజలు. They are the people God wanted to collect. అలాంటి వ్యక్తుల్ని దేవుడు సేకరిస్తున్నాడు. In 2022, God wanted to challenge you. Are you one among this group? ఈ 2022 సంవత్సరంలో దేవుడు అలాంటి మనుషులు కావాలని ఎదురు చూస్తున్నాడు. Now we have seen the truth, the second Christmas. రెండవ క్రిస్మస్ గురించి మనం చూసాము. In this second Christmas, what you and I need to do. ఈ రెండవ క్రిస్మస్ సమయంలో మనము ఏమి చేయాలి? Titus 2nd chapter verses 12 says, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఏం సెలవిస్తోందంటే, he teaches us to say no to ungodliness and worldly passions. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అని ఉంది చూడండి. Hallelujah. హల్లెలూయా. See, we believe Christmas. మన క్రిస్మస్ ని జరుపుకుంటున్నాం, నమ్ముతాము. We believe that Jesus Christ as a savior of this world born, and we accepted him and he became our Lord and Savior. యేసుక్రీస్తు వారు ఇక్కడ మరి లోక పాపం నిమిత్తము, రక్షణ నిమిత్తం ఆయన జన్మించాడు. మనం అది రక్షణ అంగీకరించాము. And we live in this world and try to run a Christian life. ఈ లోకంలో జీవిస్తూ క్రైస్తవ జీవితం జీవిస్తానికి మనం ప్రయత్నిస్తున్నాము. But do you think that are you clean? Are you a victorious Christian life? మనము జయ జీవితం జీవిస్తున్నామా అన్న విషయం మనం ఆలోచించాలి. See, many times we face a lot of temptations and trials. మనము చాలా సందర్భాల్లో ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. Being the people of waiting for the second Christmas, this glorious appearing of Jesus Christ, we need to practice something. యేసుక్రీస్తు వారు మహిమగల రాజుగా వస్తున్నాడు అని చెప్పి మనం దానికి ఎదురు చూస్తున్న సమయంలో మనము చేయాల్సింది ఏంటంటే సమస్త భక్తిహీనతను పక్కన పెట్టాలి. So many ungodly things, worldly fashions may come in our life. చాలా సందర్భాల్లో చాలా ఈ లోకానికి సంబంధించిన విషయాలు, భక్తిహీనత, అదే విధముగా ఎన్నో శోధనలు కూడా మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. And we should know to say no to them. అలాంటి దురాశలు వాటన్నిటిని కూడా మనము విసర్జించగలగాలి, వద్దు అని చెప్పగలగాలి. See, telling no to a thing which you don't want to do is difficult for you and me. మనము చెయ్యకూడని దానికి వద్దు అని చెప్పడం కూడా చాలా కష్టమైన విషయం. One man came to me and he was telling, sir, do you celebrate Christmas? ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, సార్ మీరు క్రిస్మస్ జరుపుకుంటారని అడిగాడు. And I said, yes, I am a Christian, I celebrate Christmas. అవును, నేను క్రైస్తవుడిని, నేను క్రిస్మస్ జరుపుకుంటానని చెప్పాను. Sir, this Christmas we wanted to celebrate. అప్పుడు ఏం చెప్పాడండి, ఈ క్రిస్మస్ మేము కూడా జరుపుకోవాలనుకుంటున్నాం అన్నాడు. We wanted to celebrate Christmas with this. ఈసారి క్రిస్మస్ ని మేము దీంతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం అన్నాడు. I was really shocked. That man, he is working in my company, he is my subordinate, but what is the expectation of this man for Christmas is this. అతను మా కంపెనీలో పనిచేస్తున్నాడు, నా కింద పనిచేస్తున్నాడు, కానీ అతనికి క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఇదన్నమాట. See, many people, they want to celebrate Christmas. చాలా మంది కూడా క్రిస్మస్ జరుపుకుంటారు. In the world, we could see the Christmas parties in all the world, in all the hotels, in all the cities, full of this. ప్రపంచం మొత్తంలో కూడా హోటల్స్ లో వీటిలో కూడా క్రిస్మస్ పార్టీ జరుగుతున్నప్పుడు ఇదే చూస్తున్నాం మనము. Being a born again Christian, purified, cleaned, washed by the precious blood of Jesus Christ,
do you have the guts to say no to this? మారు మనసు పొందిన, సమస్తమైన దుర్నీతి నుండి కడగబడిన, విసర్జించిన, దేవునిచే పరిశుద్ధపరచబడిన క్రైస్తవునిగా ఉండి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కాదు అని చెప్పే ధైర్యం మీకు ఉందా? People say that, no, don't worry. Small dose to celebrate Christmas. కొంతమంది చెప్తారు, ఏం పర్లేదు రావచ్చు, కొంచెమే తీసుకోవచ్చు అని చెప్తారు. But we should say no to ungodly things. కానీ అలాంటి భక్తిహీనమైన విషయాలకి మనము కాదు, మేము రాము అని చెప్పగలగాలి. If you learn to say ungodly things, devil will step out from your life. అలాంటి భక్తిహీనమైన వాటికి మనము కాదు అని చెప్పగలిగినప్పుడు, విసర్జించినప్పుడు అపవాది మన జీవితంలోంచి వెళ్ళిపోతాడు. Worldly passions is nothing but the social customs. ఈ లోకమైన మరి కట్టడలు లేకపోతే దురాశలని చెప్పాలంటే ఏంటంటే ఈ సమాజంలో ఉన్న కొన్ని సాంప్రదాయాలు. And this ungodly and the worldly passions will slowly bring you down and take you to the captivity of devil. ఈ భక్తిహీనమైన విషయాలు, ఈ లోక సంబంధమైన చర్యలు, సంబంధమైన ఈ సాంప్రదాయాలు మనం పాటిస్తే ఏంటంటే నిదానంగా మనం భక్తిలో తగ్గిపోయి అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాం. And again the word of God is encouraging you, we should live a life, a self-controlled life, upright and godly life in this present age. మనము ఈ లోకములో, ఈ సమయములో స్థిరమైన జీవితము, దైవభక్తి గల జీవితం జీవించాలని ఇక్కడ హెచ్చరిస్తున్నారు. See, recently I had been to India. నేను ఇండియాకి వెళ్ళొచ్చాను. And one day I was walking in the market street, and there was a lot of people pushing, pulling, and commotion was going on. అక్కడ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూస్తే ఒక చోట అందరూ ఒకరినొకరు తోసుకుంటున్నారు, చాలా గోలగా ఉండింది. And I asked them, what happened? Any problem? అప్పుడు నేను అడిగాను, అక్కడ ఏంటి, ఏమన్నా జరిగిందా ఏంటి అని అడిగాను. And the answer was that tomorrow, the next day, the wine shops are closed and there won't be availability of wine. ఏం చెప్పారంటే రేపు అంటే రెండో రోజు వైన్ షాపులన్నీ కూడా మూసేసి ఉంటాయి, వైన్ ఇంకా దొరకదు, మద్యం దొరకదని చెప్పారు. Today people are fighting to take their share. ఈ రోజు వాళ్ళు అక్కడ కొట్లాడుకుని మరి వాళ్ళకి కావాల్సిన మద్యాన్ని కొనుక్కుంటున్నారు. I stood there and started watching people. అక్కడ నుంచి నేను ఒకసారి గమనించాను. Who are all those people? వాళ్ళు ఎవరు అక్కడ నేను చూశాను. Poor people, working class people. I don't know from where they are getting this money, but they are ready to pay cash and buy this ungodly thing. పేదవారు, ఉద్యోగం చేస్తున్న వారు, మరి వాళ్ళకి డబ్బులు ఎక్కడ నుండి అంత వస్తున్నాయో తెలియదు కానీ వాళ్ళు క్యాష్ ఇచ్చి మరి ఆ మద్యాన్ని కొనుక్కుంటున్నారు. The government is giving lot of subsidy for these people. The politician was telling that, okay, today I give 3,000, 5,000, tomorrow I will recover this money through wine shop. అక్కడ చాలా విషయాల్లో మరి సబ్సిడీలు కూడా ఇస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఒక మరి రాజకీయవేత్త ఏం చెప్తుండేడంటే, ఈ రోజు నేను 3,000, 5,000 రూపాయలు వాళ్ళకి కానుకగా లేకపోతే సబ్సిడీగా ఇస్తున్నాను, అది నేను వెనక్కి రేపు పొద్దున్న ఈ మద్య దుకాణాల ద్వారా తీసేసుకుంటాను, వచ్చేస్తాను చెప్తుండాడు. Because people, they don't have the courage, guts to say no to ungodly thing. అది ఎందుకు జరుగుతుందంటే మనుషులకి ఈ దుర్నీతికి సంబంధించిన మరి భక్తిహీనతకు సంబంధించిన వాటికి కాదు, వద్దు అని చెప్పే వారికి ఆ ధైర్యం ఉండట్లేదు, ఆ స్థిరత్వం ఉండట్లేదు. See, he drinks, I drink. ఏముంది, అతను తాగుతున్నా నేను తాగుతున్నాను. And if I don't drink, people will underestimate me. నేను తాగకపోతే నన్ను తక్కువగా అనుకుంటారు. That is the situation in our homeland. ఇప్పుడు అలా అయిపోయింది అక్కడ పరిస్థితి. But today God is encouraging you and me. We need to lead a upright life. మనం గమనించినట్లయితే ఇక్కడ వాక్యం సెలవించేది ఏంటంటే, మనము
మరి స్థిరమైన జీవితం జీవించాలని చెప్పి అవి తెలియజేస్తున్నారు. To lead the upright life, you need to have a self-control. మనము ఆ స్థిరమైన జీవితం జీవించాలంటే సొంతం మీద మనకి ఆ ఆధిక్యత ఉండాలి, మనకి కంట్రోల్ ఉండాలి. You should know to say no to certain things, yes to certain things. మనము కొన్నిటికి అవును అని చెప్పగలగాలి, కొన్నిటికి కాదు అని చెప్పగలగాలి. If you don't know, then you don't have the control of your life. అలా చెప్పలేకపోతే మన జీవితం మీద మనకి ఎటువంటి ఆధీనం లేదని అర్థమవుతోంది. If you know how to say no and how to say yes, then you are leading a godly life. మనం దేనికి అవునని చెప్పాలో, వేటికి కాదని చెప్పాలో అది మనం తెలుసుకోగలిగితే, అలా చెప్పగలుగుతుంటే మనము దైవభక్తి గల జీవితం జీవిస్తామని అర్థమవుతుంది. See, you must be very careful this word. Okay, brother, no problem, brother. మనం వింటూ ఉంటాం కదా, ఓకే బ్రదర్, నో ప్రాబ్లం బ్రదర్ అని చెప్తూ ఉంటారు. And in Telugu, parvala. తెలుగులో మన పర్లేదు బ్రదర్ అంటారు. This is very dangerous word. అది చాలా ప్రమాదకరమైన మాట. The word of God says yes to yes, no to no. గమనించినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తోంది, హెచ్చరిస్తోంది. అవునంటే అవునని చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. In the word of God there is no okay, it's no problem. దేవుని వాక్యంలో ఓకే గాని ఇబ్బంది ఏం లేదన్న మాటలు ఎక్కడా లేవు. If somebody says no problem, let us have a small peg. ఎవరన్నా సరే ఇబ్బంది ఏం లేదు, చిన్నగా ఒక పెగ్గు తీసుకున్నాం అంటే, you should always remember and make it clear that it's not no problem, no full stop problem. అక్కడ మనం తెలుసుకోవాల్సిన నో ప్రాబ్లం అంటే నేను మనం చెప్పగలగాలి, కాదు దాంట్లో ఇబ్బంది ఉంది అని చెప్పగలగాలి. Yes, if you continue with the no problem business, you will have a lot of problem. ఏ ఇబ్బంది లేదు అన్న దాంతో మనం కనుక నడిస్తే అన్ని ఇబ్బందులే వస్తాయి. See, many people start evil life in a smaller way. మనం గమనించినట్లయితే చాలా మంది యొక్క మరి ఈ భక్తిహీనమైన జీవితాన్ని చిన్నగా మొదలెడతారు. And in due course it become big and it started swallowing him. అది పెద్ద వ్యసనంగా అయిపోయి వారినే మింగేస్తూ ఉంటది అది. So we must know to say no to ungodly, no to the worldly passion, and you should have self-control, upright life and godly life. మనము భక్తిహీనతని అదే విధముగా ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి మనకి సొంత మీద ఆధీనం ఉంచుకుని మనము పవిత్రమైన జీవితం జీవించగలగాలి. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, now 2022 may be the second Christmas is appear at any time. ఈ 2022 సంవత్సరంలోనే ఈ రెండో క్రిస్మస్ రావచ్చు. And it is unexpected. Nobody is going to notify you and me. అది అకస్మాత్తుగా వస్తుంది, ఎవరు ముందుగా మనకి చెప్పరు. Now we should be ready to face that second Christmas. ఆ రెండవ క్రిస్మస్ కి మనము ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. Jesus Christ is going to appear as a glorious God. ఈసారి ఆయన వస్తున్నప్పుడు మహిమ గల దేవునిగా వస్తున్నాడు ఆయన. He is coming to gather his own people, the righteous people. నీతి గల ఆయన యొక్క మనుషుల్ని ఆయన సేకరించి తీసుకెళ్తాడు. And now the question is, are you ready? Are you available for his visitation? ఆయన యొక్క రాకడికి మీరు సిద్ధముగా ఉన్నారా అన్నదే ప్రశ్న. Our lifestyle should be changed. మన యొక్క జీవన శైలి మారాలి. Don't think that you come to church regularly and you sing songs and you offer offertory and go back and you think that you are eligible. ఆలయానికి వస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, కానుకలు ఇస్తున్నాను, అందుకే నాకు అర్హత ఉందనుకోవద్దు. Number one question, are you leading a righteous life? మొదటి ప్రశ్న ఏంటంటే నీతి గల జీవితం జీవిస్తున్నారా లేదా? Are you leading a purified, cleaned life? పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారా లేదా అన్న విషయం మనం గమనించాలి. Are you leading a godly life? దైవభక్తి గల జీవితం జీవిస్తున్నారా లేదా? See, these questions should be answered by yourself.
ఈ ప్రశ్నలన్నిటికీ మీరే జవాబిచ్చుకోవాలి. Nobody can help you. దీంట్లో ఎవరు కూడా మీకు సహాయం చేయలేరు. People always think that, brother, you pray for me. చాలా మంది మరి బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు. Somebody praying for you will not change your attitude, your behavior. వేరే వ్యక్తి మీ కోసం ప్రార్థన చేస్తుంటే మీ యొక్క ఆలోచన శైలి మారదు. It is you need to say no to ungodly things. మీరే భక్తిహీనమైన విషయాలకి కాదు అని చెప్పగలగాలి, వాటిని విసర్జించగలగాలి. You should decide to lead a upright, righteous life. నిలకడగల స్థిరమైన నీతిగల జీవితం జీవించాలని మీరు నిర్ణయం తీసుకోవాలి. So let us look forward to get this glorious second Christmas in this 2022. ఈ 2022 సంవత్సరంలో ఈ రెండవ క్రిస్మస్ కోసం మనమందరం కూడా సిద్ధపడి ఎదురు చూద్దాం. People always love to have the old first Christmas. మొదటి క్రిస్మస్ అందరికీ ఇష్టం. Because you get new dress. ఎందుకంటే అందరికి కొత్త దుస్తులు దొరుకుతాయి. And you get new eatables. మంచిగా అన్ని వండుకొని తింటాం మనము. And good biryani, good party will be there. మంచిగా బిర్యానీ ఉంటది, పార్టీ ఉంటది. But the second Christmas is not that. కానీ రెండవ క్రిస్మస్ అనేది అది కాదు. You are going to meet the righteous God and you are going to meet him as righteous people. నీతిగల దేవుణ్ణి మీరు నీతిగల మనుషులుగా కలవబోతున్నారు. And you should take all sort of effort and keep yourself as clean, holy people. మనము ప్రయత్నించి మనము భక్తిగల పరిశుద్ధమైన మనుషులుగా జీవించడానికి ప్రయత్నించాలి. Because the word of God verses 13 says, while we wait for the blessed hope, the glorious appearing of our great God and Savior Jesus Christ, who gave himself for us to redeem us from all wickedness. మనం 13వ వచనం చూసినట్లయితే, అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. So let us encourage one another. మనం ఒకరినొకరిని ప్రేరేపించుకుందాం. As 15 says, verses 15 says, these then are the things you should teach, encourage and rebuke with all authority. Do not let anyone despise you. 15వ వచనం మనం చూసినట్లయితే, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచునుండుము, నిన్నెవరిని తృణీకరింపనీయకుము. See, two things. One is we need to practice, adopt these things in our life. Number one. Number two, we need to encourage others. Encourage others to have this wonderful truth in our life. మొదటిది ఏంటంటే మనము ఈ విషయాన్ని మన జీవితంలో పాటించాలి. రెండోది ఏంటంటే మనము ఇతరుల్ని కూడా ఈ విధంగా హెచ్చరించగలగాలి. And see, the word of God says you first encourage. మనం గమనించినట్లయితే హెచ్చరించమని మొదట చెప్తున్నారు. And many people will not accept this. చాలా మంది అంగీకరించరు. That is the reason this word is, after encouraging, if they are not accepting, rebuke them. మనం గమనించినట్లయితే వారిని బోధించమని చెప్తున్నారు, హెచ్చరించమంటున్నారు. వారు అప్పటికి వినకపోతే ఏంటి, ఖండించమని చెప్తున్నారు. With all authority. సంపూర్ణాధికారముతో దుర్బోధన ఖండించమని చెప్తున్నారు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, 2022 is going to be a different year. 2022 సంవత్సరం కొంచెము విభిన్నముగా ఉండే సంవత్సరము. Any time the glorious appearing of our great God Jesus Christ is going to be there. ఏ క్షణమైనా సరే మహిమగల మన దేవుని యొక్క రాకడ ఉంది. And if we don't pass from this world, we are going to see him. మనము ఆ సమయంలో ఇక్కడ ఉంటే గనక ఆయన రాకడ సమయంలో మనం ఆయన్ని కలుసుకోగలుగుతాము. And as we are going to meet him, there is no other way that except following these conditions. మనము ఆయన్ని ఈ ప్రణాళికలన్నీ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా పాటిస్తేనే మనం కలవగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. See, 1 John 2:28 says, 1 John 2:28,
మొదటి యోహాను 2వ అధ్యాయము 28వ వచనం సెలవిస్తుందో చూద్దాం మనము. And now, dear children, continue in him, so that when he appears, we may be confident and unashamed before him at his coming. మనం మొదటి యోహాను 2వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. See, these two verses I like very much. One is the confidence. నాకు రెండు విషయాలు చాలా ఇష్టము. అదేంటంటే, ఒకటేమో మనకి ఆ నమ్మకం కలిగి ఉండటము. The confidence you and I should establish during the course of days. ఈ మన దినచర్యలో మనము ఆ ధైర్యాన్ని మనము పెంపొందించుకోగలగాలి. Every day you need to renew your confidence. Yes, I can face Jesus Christ when he is going to appear. ప్రతిరోజు కూడా మనము మన యొక్క విశ్వాసాన్ని, దృఢత్వాన్ని మనము దృఢపరచుకోగలగాలి. ఏ సమయంలో అయినా నేను యేసుక్రీస్తు వారిని కలవగలుగుతాను అనే నమ్మకం ఉండాలి. And at the same time, when he appears, if I don't have the confidence, then I will become ashamed. ఆ నమ్మకం లేకపోతే ఏం జరుగుతుంది? ఆయన వచ్చినప్పుడు మనం సిగ్గుపడతాం. And I don't want to be unashamed, because Jesus came all the way from heaven for you and me, and he gave his life for you. He shed his precious blood, and he has washed you, purified you. Why should I become ashamed when he appears? మరి ఆయన వచ్చినప్పుడు ఆయన మన కోసము మరి వచ్చి ఆయన ఇక్కడ శిలువ మీద బలియాగముగా అర్పింపబడి ఆయన రక్తము చిందించి మన కోసం చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఈ రెండవ రాకడ సమయంలో ఆయన వచ్చినప్పుడు మనం ఎందుకు సిగ్గుపడాలి? See, there's a shame. Sometime when we walk in the road or when we meet people, we turn our face and go the other side. అప్పుడు మనం ఈ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరన్నా వ్యక్తి ఎదురొస్తే మనము ఆ వ్యక్తిని చూసి మనం పక్కదారిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. Because we feel ashamed to see them. ఎందుకంటే ఆ వ్యక్తిని చూసి మనం సిగ్గుపడతాం. And that is the biggest punishment a man can have. అది ఒక మానవునికి చాలా పెద్ద శిక్ష. And facing one another and feeling ashamed is the biggest punishment as far as I am concerned. నాకు తెలిసినంత వరకు మనకి పరిచయం ఉన్న వ్యక్తులు కూడా మనం చూసి మనల్ని చూసిన వెంటనే సిగ్గుపడటం అనేది చాలా పెద్ద శిక్ష. Now the glorious God, our own Lord and Savior Jesus Christ is going to appear. మరి మన దేవుడు వస్తున్నాడు. మరి మరొకసారి రెండో క్రిస్మస్ జరుపుకోబోతున్నాం మనము. Do you have the confidence? Do you have the courage to face him, see him? ఆయన వచ్చినప్పుడు ఆయన చూసే మీకు ఆ ధైర్యం ఉందా? Many people may not see that. చాలా మంది అది చూడలేకపోవచ్చు. They may cover their face. వారి ముఖాన్ని మరి మూసుకునే అవకాశం ఉంది. They feel ashamed to see him. ఆయన చూస్తానికి సిగ్గుపడే అవకాశాలు ఉన్నాయి. Because that time, that moment, all your sins will come in front of you. ఎందుకంటే ఆ సమయంలో మీరు చేసిన పాపాలన్నీ కూడా మీకు అలా కనపడే అవకాశం ఉంది. The barrier, the obstacle between you and God is your sin. దేవునికి మీకు మధ్యలో ఉన్న ఆ అడ్డంకి ఏంటంటే మీ పాపమే. So this sin should be removed now, today. ఈ రోజు ఇప్పుడు ఆ పాపము తొలగిపోవాలి. Repent, come back to God. మీరు ప్రాయశ్చిత్తం చెందండి, దేవుని సన్నిధికి రండి. Ask forgiveness for all your sin. మీ యొక్క పాపములన్నిటి కోసం కూడా మీరు మరి క్షమాపణ అడగండి. Continue in him, so that continue in him in the righteous life. నీతి గల జీవితములో మనము నిలిచి ఉండాలి అని ఉంది. Hallelujah. It is not one time business. ఇది ఒకసారి జరిగే విషయం కాదు. You need to continue as the child of God, as the righteousness of God, till throughout your life. నీతిమంతుని జీవితము దేవుని యొక్క బిడ్డగా మనము జీవితాంతము జీవించగలగాలి. Your confidence should be always renewed every day. ప్రతిరోజు కూడా మీ యొక్క విశ్వాసము, నమ్మకము పెరగాలి. And you will have
a glorious meeting with our Lord and Savior Jesus Christ. ఆ పరిస్థితుల్లో ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని ధైర్యముగా ఆయన మహిమగల సమయంలో మనం కలవగలుగుతాం. Are you ready to celebrate the second Christmas? మరి రెండవ క్రిస్మస్ జరుపుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Yes. అవును. Yes to second Christmas. రెండవ క్రిస్మస్ కూడా మనము సిద్ధంగా ఉండాలి, అవునని చెప్పగలగాలి. No to all ungodly things in my life. నా జీవితంలో ఉన్న ప్రతి భక్తిహీనమైన విషయాలకి కాదు అని Let చెప్తున్నాను. us close our eyes and pray and commit our lives. మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటూ మన జీవితాన్ని సమర్పించుకుందాము. Heavenly Father, thank you for your word. Thank you for your encouragement. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవా. Thank you for sending your son in the first Christmas as a child so that we all will be saved and we all will have the life of righteousness. మొదటి క్రిస్మస్ సమయంలో శిశువుగా మీ కుమారుని పంపించి ఆయన ద్వారా మేము నీతిగల జీవితము పొందే విధముగా రక్షణ పొందే విధంగా చేసినందుకు మీకు ధన్యవాదాలు దేవా. As righteous people, Lord God, we continue in our life and we look forward for the glorious appearing of your son Jesus Christ again. నీతిగల జీవితము జీవిస్తూ మీ యొక్క కుమారుని యొక్క రెండవ రాకడ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం దేవా. Every day, every step of our life, Father God, let us keep upright life. Let us keep godly life, a self-controlled life. ప్రతి క్షణము కూడా మేము జీవిస్తున్నప్పుడు పవిత్రమైన జీవితము, నిలకడగల జీవితం మేము జీవించే విధంగా చేయండి దేవా. Bless us, Lord. ఆశీర్వదించండి దేవా. Strengthen us, Lord. బలపరచండి దేవా. Let the Spirit of God, the Comforter, our power be in action in our life all the time. మీ యొక్క ఆత్మ మా జీవితంలో ఉండి మమ్మల్ని నడిపించే విధంగా చేయండి దేవా. In the name of your Son Jesus Christ, once again I commit all those who are hearing this message. Father God, let it be a breakthrough in their life. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుమారుడు కుమార్తెకు కూడా దేవా, సహోదరిని కూడా దేవా, ఒక మీరు విడుదల కలుగు చేయండి దేవా. In the name of your Son Jesus Christ I pray. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాను దేవా. Let the congregation say amen. సంఘం అంతా ఆమేన్ చెప్పండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్.